పనసకాయల సీజన్ నడుస్తుంది కదండి, ఎక్కడ చూసినా పనస్తోనలే కనిపిస్తున్నాయి. వీటితో పనస్తోనల హల్వా అయితే చేసేసాను. వీటి నుండి గింజలు సెపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పనస్తోన ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా ముక్కలు ఉండకూడదు అనమాట. ఇప్పుడు ప్యాన్ లోకి నెయ్యి వేసుకుని మిక్సీ పట్టుకున్న పనస్తోనల మిశ్రమాన్ని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత పంచదార గాని బెల్లం పొడి గాని వేసుకుని కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేస్తే హల్వా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా హల్వా మొత్తం కలుపుతూ ఉండగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీనిని బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంది పనస్తోనలు విడిగా తినడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇలా హల్వా చేసుకు తినని చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.